అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా మన దేశంలో మనం నివసించగలుగుతున్నామంటే, ఇది మిలిటరీ ఆర్మీ వల్లనండి. ఇది చాలా చెప్పసఖ్యమైన మనము గర్వించుకోనవలసిన అంశమండి. ఎందుకంటే, మన దేశంలో, మన భారతదేశంలో పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు చేసుకునే వాళ్ళు సెలబ్రిటీలు చేసుకుంటున్నారు. చూడండి, చాలా చాలా ఫంక్షన్‌లు చేసుకునే వాళ్ళు ఫంక్షన్‌లు చేసుకుంటున్నారు. ప్రశాంతంగా, హాయిగా ఏ భయం లేకుండానే వాళ్ళు చేస్తున్నారంటే దీనికి కారణము ఆర్మీ. ఈ ఆర్మీ వాళ్ళు స్కూల్ నేర్చి చిన్న చిన్న ఉన్నప్పటి నుండి వాళ్ళకి స్కూల్ నేర్పి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని కోరితే వాళ్ళకు మిలిటరీ జాబ్ తగులుతదండి. అంటే దేశభక్తి కోసం, దేశం కోసం పోరాడాలని జాబ్ దొరికితే వాళ్ళు ఆ జాబ్‌ని కాదనుకొని భారతదేశమే నా దేశము. భారతదేశ పౌరునిగా నేనుంటా. భారతదేశం కోసం చనిపోయినని చనిపోతాటనని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆ జాబ్‌లో జాయిన్ అయితున్నారు. చూడండి, ఇప్పుడు ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందో మన దేశంలో. మన దేశంలో మీదకి చాలా పెద్ద పెద్ద బాంబులు ఇసురుతున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకని? మన దేశం నాశనం కావాలని, మన దేశం అంతా వాళ్ళు తీసుకోవాలని. మన దేశం సత్యసమానంగా ఉండే మన దేశాన్ని అతలాకుతలం చేయాలని. ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు. దయచేసి ఆలోచించండి. దేశం కోసమే ఎవరు చనిపోయారు? దేశం కోసమే ఎవరు పోరాడుతున్నారు అని చెప్తే, మన కోసమే, మన దేశం కోసమే ఎవరు చనిపోలేదండి. చనిపోయారంటే ఎవరు చనిపోయారంటే దేశభక్తులు చనిపోయారు. దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు చనిపోయారు. సో, చాలామంది అంటుంటారు, ఈ యేసుక్రీస్తు మన పాపముల కోసమే చనిపోయాడు అంటనని ప్రజల్ని నమ్మిస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళు నమ్ముకొనొచ్చు. వాళ్ళ వ్యక్తిగత జీవితం. కానీ హిందువులైన మనకు గూడా వీళ్ళేం చేస్తున్నారంటే, ఈ క్రీస్తు సువార్తని ప్రకటిస్తూ మనకు సువార్త పేరుతో అటువైపు లాగుతున్నారు. చూడండి, దేశమంతా సత్యసమానంగా ఉండాలంటే, దేశమంతా ఒక శాంతి భద్రతల్లో ఉండాలంటే, ఈ యొక్క మతానికి దూరంగా ఉండాలని నా అభిప్రాయం అండి. నేనేం స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే దీంట్లో చాలా ఇసంటి వాక్యాలుంటాయంటే అవి జనాలకు చెప్పరు. ఎట్లుంటాయంటే, వారితో నీళ్ళు కూడా తాగరాదు, వాళ్ళతో ఉండరాదు, వాళ్ళు చేసింది ఏది కూడా తినరాదు. అంటే అంటరానితనంలాగా భావిస్తారు. ఎప్పుడో వెనకటికి ఉన్నదంట. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతుంది అంటరానితనం అని. అలాంటిది బైబిల్‌లో కూడా ఉంటది. చూడండి, బైబిల్‌లో కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. అక్కడ ఏముంటాయంటే, న్యాయాధిపతులు 2వ అధ్యాయము, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చు వరకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎప్పుడును మీరను. ఏమన్నాడండి వీళ్ళకు? అంటే ఎక్కడ ఐగుప్తులో వీళ్ళున్నప్పుడు వీళ్ళని అబద్ధాలు చేసో, మోసాలు చేసో వీళ్ళని తోలుకొస్తాడు. దీనికి రుజువులంటే ఏంటిదంటే, దయచేసి మీరు ఈ వీడియోని గ్రహించలే. నేను ఎవరిని మోసం చేయాలని, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయకొచ్చినా వాస్తవం తెలుసుకునాలే, వాక్యంలో ఉన్న రియాలిటీ తెలుసుకునాలే. ఇంకొకటి, ఎవరైతే హిందూ సోదరులైతే ఇలాంటి మాయలో పడి ఈ క్రీస్తు బోధలో వెళుతుంటారు కదా, వారి కోసమేనండి ఈ వీడియో. నిజంగా ఎవరు కూడా క్రైస్తవులు అల్లేరటి కావద్దు, మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఇది మీరు ఎంతైతే మీ యొక్క దేవిని రక్షించుకోవాలి, మీ దేవుని యొక్క వాక్యం చెప్పుకోవాలని మీరు ఆశపడి ఉంటారో, నా భారతదేశంలో ఉన్న మా హిందూ సోదరులు ఎవరిలైనా తెలియక అన్యాయంగా, అమాయకంగా ఈ బోధలో కన్వర్ట్ అయి ఉంటారు కదా, వారి కోసమే ఇలాంటి వాక్యాలు చెప్తున్నా. మీరు నిజంగా న్యాయం ఉంటే మీరు ఇసోటి అన్యాయాలని అన్యాయం అనలే, న్యాయాన్ని న్యాయం అనలే. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, దేవునికి ఒక దేశం దేవుడు ఇశ్రాయేలుకు ఒక దేశం ఇస్తా అని చెప్పాడు. పాలు తేనెలు ప్రవచించే దేశం ఇస్తారా అంటని చెప్పాడు. చూడండి, ఎక్కడైనా ఒక వ్యక్తి ఆకలితో కనిపించాడనుకోండి, వానికి నీకు నేను చికెన్ బిర్యానీ తినబెడతా దారా అంటే తోలుకొచ్చిననుకోండి, వానికి చికెన్ బిర్యానీ తినబెట్టకపోతే వాడు ఎంత ఫీల్ అవుతాడు, ఎంత బాధ అవుతాడు. ఎందుకంటే ఒక పక్క ఆకలితో ఉంటాడు.
ఈ ఇశ్రాయేల్ ప్రజలు గూడా ఐగుప్తులో చాలా ఆకలి దప్పులతో ఉంటారు. బాధలతో ఉంటారు. అలాంటి వారిని ఈ మోషే అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, "అరే! మీకు దేవుడు పాలు, తేనెలు ప్రవచించు దేశం మీకిస్తా" అని చెప్పి వాళ్ళని తోలుకొస్తాడు. సో, పాలు, తేనెల దేశము తోలుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇయ్యలేకపోతాడు. ఎక్కడుంటది? ఉంటే గదా! ఇయ్యలేకపోతాడు. అప్పుడేమంటాడంటే మోషేకి అడుగుతారు. "మోషే నువ్వు పాలు, తేనెలు ప్రవచించు దేశం మాకు చూపిస్తన్నావు. అరణ్యంలోకెళ్ళి మేము వచ్చినాము. మేము చాలామంది చనిపోయి బిక్కు బిక్కుమంటూ నీ ముందుకొచ్చినాము. కానీ ఇక్కడనేమో మాకు పాలు, తేనెలు ప్రవచించే దేశం మాకు ఇయ్యలేకపోతున్నావు. దేనికని?" అని అంటారు. అందుకు ఈ మోషే ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి పోయి అడిగొస్తా అని ప్రజలకు చెప్పినట్లు, దేవుడు తనకు చెప్పినట్లు క్రియేట్ చేసి చెప్తుంటాడు. వాళ్ళ ముందలనే మ్యాజిక్‌లు చేసినట్లు చేసి, యెహోవా ఏమని చెప్తున్నాడంటే, "మీరు నా మాట ఇనకపోతిరి. కాబట్టి నేను ఆ దేశాన్ని ఇయ్యను" అని అంటాడు. చూడండి ఒకప్పుడు తీర్మానం చేసుకుంటాడు అక్కడెక్కడ ఐగుప్తులో మీకు వేరే దేశాన్ని ఇస్తా అని చెప్పిన దేవుడు, మరి ఇటుపక్కొచ్చినాక ఇవ్వలే గదా! ఇటుపక్కొచ్చినంక యాదో ఒక కారణం పట్టుకొని, ఆ కారణాన్ని బట్టి మీరు నా మాట ఇనలేదు కాబట్టి ఆ దేశాన్ని మీకియ్యను అనేటిది న్యాయం ఉండదండి. చూడండి, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు. ఏమంటున్నాడండి? క్రైస్తవులకి ఏమంటాడు? మీరు ఈ దేశ నివాసులతో స్నేహం చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరుగగొట్టవలెను. ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటలు వినలేదు. చూడండి, జనాల్ని ఒక టెర్రరిస్ట్‌లాగా తయారు చేస్తున్నాడు. అక్కడేం చెప్పాడు? మీకు పాలు, తేనెలు ప్రవచించు దేశంని నేను చూపిస్తారా? నా వెంబడి రండి అంటనని వాళ్ళకి చెప్పాడు గదా! కానీ ఇక్కడొచ్చినప్పుడే అతని రూటు, అతని మాట, అతని క్యారెక్టర్ అంతా మారిపోయింది. ఏమంటుండంటే, "ఒరేయ్! మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అక్కడ విగ్రహాలు పెట్టారు గదా! ఆ స్తంభాలు పెట్టారు గదా! ఆ గుళ్ళు కట్టారు గదా! వాళ్ళనందరినీ ఏసేయమంటున్నాని అయన్నీ నాశనం చేయమని చెప్తున్నాము. కానీ మీరేంట్రా వాటిని నాశనం చేయకొచ్చిండ్రు. వాళ్ళ గుళ్ళు పడగొట్టకొట్టొచ్చిండ్రు. వారి విగ్రహాలను పడగొట్టకొచ్చిండ్రు. కాబట్టి నేను మీకు ఆ దేశంను ఇవ్వను" అంటాడు. వాస్తవానికి ఎందుకియ్యడంటే, ఆ పాలు, తేనెలు ప్రవచించే దేశం అక్కడ ఉంటే గదా! అసలు లేని విషయాలన్నీ బోధిస్తుంటారు క్రైస్తవులు. యేసుక్రీస్తు గూడా వస్తాడని బోధిస్తుంటారు గానీ, ఆ యేసుక్రీస్తు ఎప్పుడు రాడు. ఎందుకు రాడు? ఆయన లేడు. ఉంటే వచ్చేవాడు. ఇప్పుడు ఎన్నో రకాల ఎన్ని మంది అంటున్నారు. అతను ఒక్కసారి గూడా రియాక్షన్ కాలేదు. యేసుక్రీస్తు ఎప్పుడొస్తాడంటే బైబిల్ ప్రకారంగా ఆ తరము గతించక మునుపే వస్తానని చెప్పాడు. ఆ తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక జీవితం, ఒక లైఫ్ ముగిస్తది గదా! ఒక తరం. సో, ఆ తరమే గతించక ముందు వస్తదంటే చెప్పాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఆహ్, పేతురు ఏమంటాడంటే, "అరే! ఈ తరం గతిస్తుందిరా ఇంకొంచెం సేపే మనం చనిపోతాము. ఆ లోపట మీ పొలాలన్నీ తీసుకొచ్చి నాకియ్యండి, అమ్మేయండి. మనం కాస్త దేవుని సేవ చేద్దాంరా" అంటానని చెప్తే, వాళ్ళందరూ అమ్మి తెచ్చిస్తారు. ఎందుకని? ఇగ మనం రెండో రాకడలో లేపబడదాము, యేసుక్రీస్తు వస్తాడంటనని భ్రమతో వాళ్ళు పొలం అమ్మేశారు. యేసుక్రీస్తు రాలేదు. ఎవ్వరు రాలేదు. వాళ్ళు అక్కడే బిక్కుమంటే చచ్చిపోయారు. సో, ఈ రోజులలో గూడా యేసుక్రీస్తు వస్తాడు అని ప్రకటించే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాను. యేసుక్రీస్తు ఎప్పుడు రాడు. ఎందుకు రాడు? ఆయన బైబిల్ అనేది ఒక విశ్వాసం అనేది. విశ్వాసంతో నమ్ముకోవాలి అంతే ఉండాలి గానీ, ఇది వాస్తవంగా జరుగుతదంటనని ఒకరినొకరు విడదీసి ఉండరాదు. అందరూ సమానంగా ఉండాలని కోరుతూ ఈ వీడియోలు చేస్తున్నామండి. సో, వీడియో లెంత్ అయితుంటది కాబట్టి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీరు దయచేసి ఇలాంటి వీడియోలు మీకు గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. మీరేమైనా చెప్పాలనుకుంటే గూడా కామెంట్‌లో చెప్పండి. సో, మీరు లైవ్‌లో గూడా ఏమన్నా మాట్లాడాలనుకుంటే గూడా మీకు చక్కని అవకాశం మేము అందిస్తాము. సో, జై హింద్! వందే మాతరం!